నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తలు ముందుగా హెడ్లైన్స్. మధ్యతరగతి, దిగువ తరగతి జీవన ప్రమాణాల్లో మెరుగైన అభివృద్ధిని పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమ నేపథ్యంలో జీఎస్టీపై అవగాహన కల్పించిన వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు. డ్రైనేజీ కాలువల్ని మూసేసి పారుదలకు అడ్డంకి కలిగించే ఆక్రమణలను తొలగిస్తామన్న చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. డ్రైనేజీ కాలువలను ఆక్రమించవద్దంటూ హెచ్చరించిన చైర్పర్సన్. 14 వార్డులో సామూహిక శానిటేషన్, డ్రైనేజీ డ్రైవ్ పనులు పరిశీలన. తెనాలిలోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక 12న నిర్వహిస్తున్నట్లు టి దక్షిణామూర్తి ప్రకటన. బ్రాహ్మణ శాఖలు, అర్చక శాఖీయులు ఈ పరిచయ వేదికను వినియోగించుకోవాలంటూ విజ్ఞప్తి. తూమ్లూరులో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసులో నిందితులైన భార్యాభర్తల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన ఎస్పీ వకుల్ జిందాల్. చోరీ చేసిన సొత్తు స్వాధీనం, కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ప్రకటన. చోరీ కేసును ఛేదించిన పోలీసులకు ఎస్పీ అభినందన. మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజల జీవన విధానంలో భారం కల్పించకూడదనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ సరళీకృతం చేసిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు పట్టణ టీడీపీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పరోక్షంగా పనుల భారం పడకూడదనే విధానంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ సంస్కరణ తీసుకొచ్చిందని చెప్పారు. అన్ని రంగాల్లో సామాన్యుడు, మధ్యతరగతి వారికి వెసులుబాటు కల్పించినట్లయిందని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖ గుంటూరు 1 జాయింట్ కమిషనర్ బి గీతామాధురి మాట్లాడుతూ ప్రభుత్వాలు సంస్కరణలు చేసినా ప్రజలు భాగస్వామ్యం కాకపోతే ఫలితం ఉండదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయలు ఆదాయం, నష్టం వస్తున్న ప్రజలు కొనుగోలు శక్తి పెరగాలని, ప్రజలకు ఉపయోగపడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. ప్రజలు కొనుగోలు చేసే దానిలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కొనుగోలు చేస్తున్న ప్రతి దానిపై జీఎస్టీ తగ్గింపు ఉన్నది లేనిది వినియోగదారులు పరిశీలించాలని కూడా ఆమె చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో గుంటూరు డివిజన్ 1 వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ పి శ్రీనివాసరావు, గుంటూరు డివిజన్ 2 వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ జి మురళీకృష్ణ, తెనాలి వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ ముత్యాలరావు, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అనంతాచార్యులు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెండల వెంకట్రావు, విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల కరస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, వాణిజ్య విభాగం నాయకులు కొప్పురావూరు కిషోర్, ఫజల్ ఖాన్ ప్రభృతులు పాల్గొన్నారు. ఇదివరకు 100 రూపాయలు తీసుకెళ్ళి ఖర్చు పెడితే 18 రూపాయలు ట్యాక్స్కి పోయాయి. ఇవాళ అదే 18 రూపాయలు దాదాపు ఆల్మోస్ట్ 5%కి వచ్చిందంటే 100 రూపాయలు పెట్టి నువ్వు వస్తువు కొంటే గతంలో 82 రూపాయలు విలువ కలిగినటువంటి వస్తువు మాత్రమే నువ్వు ఇంటికి తెచ్చుకునేవాడు. కానీ ఇప్పుడు ఈ పన్నుల విధానం మార్పు వల్ల, సరళీకృతం చేయటం వల్ల సామాన్య మానవుడి యొక్క జీవితం మీద భారం పడకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు 2 కూడా సంఘటితంగా ఈరోజు నీ మీద నువ్వు 95 రూపాయలు విలువ కలిగినటువంటి వస్తువు కొనుక్కునేదానికి నీకు మార్గం సుగమం చేశారు. అట్లాగే 28% నుండి 18% చేశారు. 18% అసలు 0% చేసినవి ఉన్నాయి కొన్ని. ఇవాళ ఏ మందులైతే, ఏ రకంగా అయితే ఈ సమాజంలో వ్యాధులకు గురి కాబడతా ఉన్నామో, మరి వాళ్ళందరికీ కూడా ఇవాళ కొంత ఉపశమనం కలిగేలాగా ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా ఏ వ్యక్తులు ఈ రోజున సామాన్య, మధ్యతరగతి జీవనం చేసే జీవితాలకి నిజంగా అండగా నిలిచినటువంటి
ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజున కూటమి, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాం. మనం మామూలుగా మనందరం చూసాం, తొలి అడుగు సందర్భంలో మనం సుపరిపాలన అని చెప్పి మన ఇంటింటికి తిరిగినప్పుడు మన ప్రతి వాళ్ళు కూడా అడిగారు, బాబు కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని చెప్పి. మనం పక్కన కరెంటు బిల్లు అసలు పెంచలేదని చెప్పాం, కానీ బిల్లులు ఎక్కువ వస్తున్నాయని చూపించారు. మనం దాన్ని వెంబటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ ట్రూ అప్ ఛార్జెస్ అనేది వేయటం మూలంగా బిల్స్ ఎక్కువ వస్తున్నాయి. గతంలో ఉన్న ట్రూ అప్ ఛార్జెస్ అంటే మనం నిజంగానే ట్రూ డౌన్ చేసినటువంటి ప్రభుత్వం, మొట్టమొదటి ప్రభుత్వం ఏదైనా సరే విద్యుత్ ఛార్జీలు తగ్గించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం. వాళ్ళు ఎవరి కోసం ఈ పాలన, దేనికోసం ఈ పాలన, ఎవరి జీవితాలకి మనం అండగా ఉండాల్సిన పాలన అంటే ఎవరైతే మెజారిటీ ఆఫ్ ద పీపుల్, మధ్యతరగతి, దిగువ తరగతిలో ఉన్నటువంటి ప్రజాని యొక్క జీవన విధానంలో వాళ్ళకి ఎక్కడ కూడా భారం కలిగించకూడదు అనే ఆలోచనతో తీసుకొచ్చినటువంటి ఈ పరిణామం 25 నుంచి అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన వివరాలు అందరికీ తెలియాలి. తెలిస్తే దాని సౌలభ్యాన్ని ఉపయోగించుకుంటారు. ట్రేడర్స్కి తెలియాలి ముందు, ట్రేడర్స్ తర్వాత ప్రజలకు తెలియాలి, అలాగే ఉద్యోగ వర్గాల వారికి తెలియాలి. ఎంచేతంటే మీరు కాంట్రాక్ట్స్ చేస్తున్నారు, అనేక రకాలైనటువంటి వ్యవహారాల్లో చేస్తూ ఉన్నారు. దాంట్లో తగ్గిందనే విషయం మీకు లిటరేచర్ ద్వారా కొంచెం లేటుగా అందుద్ది. కాబట్టి ఇది ఈ విధంగా సమావేశాలు ఏర్పాటు చేసి తెలియచెప్పడం మా విధిగా భావించి దీన్ని ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు మనకి 4 ట్యాక్స్ స్లాబ్స్ ఉండేవి. ఇప్పుడు దాన్ని కుదించి కేవలం 5-18కి మాత్రమే తీసుకొచ్చారు. 28-12%ని తీసేయడం జరిగింది. సుమారు ఒక 337 రకాల వస్తువులు మరియు సేవలు మీద ట్యాక్స్ తగ్గించడం జరిగింది. ఇప్పటికే వక్తలు దేని మీద ఎంత తగ్గింది ఏంటి అన్నీ చెప్పుకొచ్చారు. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళని అపీల్ చేసేది ఏంటంటే, ప్రభుత్వాలు ఎంత మంచి సంస్కరణలు ప్రవేశపెట్టినా ప్రజలు అందులో భాగం కాకపోతే అది 100% విజయవంతం కాదు. సో మనందరం ఇక్కడ ఉన్న మహిళలు, స్టూడెంట్స్, పెద్దలు, వర్తకులు అందరూ రోజు ఏదో ఒకటి కొంటున్నప్పుడు ఈ సంస్కరణల ఫలితం మనకు వస్తుందా లేదా అనేది ఎవరు వాళ్ళు చూసుకుంటే అంతకంటే బిగ్ సక్సెస్ ఏమి ఉండదు అనేది నా ఉద్దేశం. సో ఇక్కడ ఇది కాదు, ఈ ఒక్కటే తగ్గించారు, ఏ ఒక్కదానికో పరిమితం అవ్వలేదు. ఈ GST 2.0 సంస్కరణలు అనేవి చాలా ప్రయోజనాలు ఉద్దేశించి ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో ఇండస్ట్రీస్ విషయంలో ప్యాకింగ్ మెటీరియల్స్ ఇంకా వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ రేట్లు బాగా తగ్గాయి. తద్వారా ఏమవుతుంది, ఇండస్ట్రీ బలపడుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది. ఒక పక్క రేట్లు తగ్గాయి. సుమారు 8,000 కోట్ల రూపాయల ఆదాయం మన రాష్ట్రానికి నష్టం వచ్చింది. అయినా కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు, అలాగే కేంద్రంలో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది నష్టం అనేది. నష్టపోయినా పర్వాలేదు, ఇక్కడ ప్రజలు వాళ్ళ కొనుగోలు శక్తి పెరగాలి, అలాగే జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అనే ఉద్దేశంతో చాలా వస్తువులు రేట్లు తగ్గించడం. తెనాలి పురపాలక సంఘ పరిధిలోని 14వ వార్డు నందు జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ మెయిన్ డ్రైవ్ పనులను చైర్పర్సన్ తాడిబైన రాధిక పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు శానిటేషన్ సిబ్బందికి తగు సూచనలు చేశారు. స్థానిక 14వ వార్డు నందు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శానిటేషన్ మెయిన్ డ్రైవ్ పనులను చైర్పర్సన్ తాడిబైన రాధిక పరిశీలించారు. 14వ వార్డులో మురుగు కాలువలపైన బండలు వేసి మూసివేయటం, అలాగే అరుగులు, మెట్లు కట్టుకోవటం వల్ల డ్రైనేజీలో పూడికలు పేరుకుపోయి పారుదల లేక ఆ మురుగునీరు రోడ్డుపైకి వస్తుందని అన్నారు. తద్వారా దోమలు, పురుగులు పెరిగి ఈ ప్రాంతంలో ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితులున్న నేపథ్యంలో డ్రైనేజీ కాలువలపై అక్రమంగా కట్టిన వాటిని తొలగించడం జరుగుతుందని చెప్పారు. స్థానిక ప్రజలు కూడా పారిశుద్ధ్యం పట్ల సహకరించాలని చైర్పర్సన్ తాడిబైన రాధిక విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ దాసరి వీర వసంతరావు, ఎంహెచ్ఓ యేసుబాబు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, ఇన్ఛార్జ్ జానీ భాష, శానిటరీ ఇన్స్పెక్టర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ వచ్చి ప్రధానంగా ఈ మురుగు కాలువల మీద ఎంక్రోచ్మెంట్ అనేది చాలా ఘోరంగా అరుగుల్లాగా ఒక షాపుల్లాగా ఏర్పాటు చేశారు. అలా దానివల్ల ఇప్పుడు ఆ సిల్డ్ తీసే విధంగా కూడా లేకుండా ఉంటానా, ఇప్పుడు ఆ బండలు తీయటం కానివ్వండి, లేకపోతే ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉందో అది తీయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ సిల్ట్ తీపోతానా ఈ 14 వార్డులో చాలా సమస్యగా ఉంది. ఇది మెయిన్ రోడ్డు, అది కొంచెం లోపలికి వెళ్తే ఎంత ఘోరంగా ఉండిద్దో. వాళ్ళకి ఇంటి ముందర నీళ్ళు పోకుండా రోడ్డు మీదకే వచ్చి ఆ మురుగులో పురుగులు ఒకటి, దోమలు, అందుట్లో చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇది వర్షాకాలం కాబట్టి అనేక రకాలైన వ్యాధులు సోకిస్తున్నాయి కాబట్టి మేము దాని మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. అందువల్ల మీరు ఎంక్రోచ్మెంట్ మా వ్యక్తిగతంగా అయితే మేము చేసేదేం లేదండి. ప్రజల ఆరోగ్యం కోసమై ఈ కాలువ మీద ఏదైతే ఎంక్రోచ్మెంట్ ఉన్నదో అవి తొలగిమ్మని ఈ రోజున మా అధికారులు చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారము. ఈరోజు 14వ గ్యాంగ్ వర్క్ పెట్టడం జరిగినది. దీనికి చైర్పర్సన్ గారు రావడం జరిగినది. మున్సిపల్ సిబ్బందితో ఈ మెయిన్ రోడ్లో మరీ రోడ్డు కాలువ మీదే దిమ్మలు కడటం కానీ బండలు వేయటం కానీ జరుగుతుంది. పిల్ట్ తీయాలంటే చాలా యాతన పడుతున్నారు వర్కర్స్. కాబట్టి దయచేసి దిమ్మలు కట్టకుండా రోడ్డు మీద కాలువ మీద అవి తీయవలసిందిగా తెలియపరుస్తూ, ఈ డ్రైనేజీ తప్పనిసరిగా పోవాలి కాబట్టి ఆ డస్ట్బిన్నులలో వేసుకోవాలి. కాలువల్లో డస్ట్బిన్నులు ఉన్నాయి కాబట్టి దాంట్లో వేసుకోవాలి. కాలువలో పట్లాలు కట్టి వేయకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలియపరుస్తూ మన వార్డును మనమే శుభ్రం చేసుకోవాలి మన ఇంటి ముందు. కాబట్టి అదేవిధంగా ఏఐసీసీ పిలుపు మేరకు దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీ గద్దె దిగాలనే నినాదంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంతకాల సేకరణ నేపథ్యంలో మున్సిపల్ కూరగాయల మార్కెట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టింది. ఈ సంతకాల సేకరణ కార్యక్రమానికి సిపిఎం మద్దతు తెలిపింది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 15వ తేదీ నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు బీజేపీ దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైనాన్ని ప్రజలకు తెలియజేస్తూ చేపట్టిన సంతకాల సేకరణకు సిపిఎం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు బాబు ప్రసాద్ మాట్లాడుతూ, బీహార్లో ఎన్నికలు వస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ అక్కడ గెలుస్తామన్న నమ్మకం లేకపోవడంతో ఓట్ల చోరీకి పాల్పడిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ చేపడుతున్న నేపథ్యంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు తెలిపినట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ తెనాలిలో 3 రోజుల పాటు సంతకాల సేకరణ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగా సూర్య శశిధర్రావు, పెనుగొండ శివకుమార్, మాదాల పూర్ణచందర్రావు, భీమా రమేష్, చందు అయ్యప్ప, కోటేశ్వరరావు, పులేరాం, శ్రీను, మల్లికార్జునరావు ఉన్నారు. ఈ ఓట్ చోర్ గద్దే చోడ్ అంటే ఈ దొంగ ఓట్ల మీద వచ్చినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క సింహాసనాన్ని వదిలిపెట్టు, ఈ కుర్చీని వదిలిపెట్టు అనేటువంటి స్లోగన్తో మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ అధ్యక్షులు మరియు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఈ సంతకాల సేకరణ దేశం మొత్తం అక్టోబర్ 15 వరకు జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు తెనాలిలో కూడా జరుగుతుంది. ఉదయం నుంచి మనలో ఈరోజు 9వ తారీఖు, రేపు 10, 11వ తారీఖు కూడా ఈ సెంటర్లో మొత్తం మన ఈ ప్రాంత ప్రజలందరి చేత సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము ప్రజలకు విన్నవించేది ఏంటంటే, ఈ ప్రజాస్వామ్యాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. అతిపెద్ద రాష్ట్రమైనటువంటి బీహార్లో ఎన్నికలు వస్తున్నాయి. ఈ బీహార్ ఎన్నికల్లో తాము గెలుస్తామనేటువంటి నమ్మకం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి లేకుండా పోయింది. అందువల్ల ఓటర్స్ లిస్టులో ఉండేటువంటి ముస్లింల ఓట్లని, మైనార్టీ ఓట్లని తొలగించడం కోసం ఓ ప్రయత్నం చేశారు. దానికోసం ఈసీని వాళ్ళు ఉపయోగించుకోవడం అనేది జరిగింది. ఈసీ ఎస్ఐఆర్ సెన్సిటివ్ ఇన్సెంటివ్ రివిజన్ అనేటువంటి పేరుతోటి 65 లక్షల ఓట్లని తొలగించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి, ఆ తొలగించిన ప్రక్రియ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రతిపక్ష నాయకుడు. అయితే ప్రతిపక్ష నాయకుడిని మేము అఫిడవిట్ ఇవ్వండి అని చెప్పేసి ఎన్నికల కమిషన్ అడగటం ఏదైతే ఉందో ఇది చాలా దుర్మార్గం. అసలు మీరెవరు ఆయన అఫిడవిట్ ఇవ్వాలని చెప్పేసి
మామూలుగా ఆయన ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణకి ఎటువంటి ఆధారం లేవు అని చెప్పేసి తమ నిజాయితీని నిరూపించుకోవాల్సింది పోయి ఈ రకమైన చర్య సరికాదు. అందుకనే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ మీద చివాట్లు పెట్టేసి ఎస్ఐఆర్ ఏదైతే ఉందో కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి ఈ ఎన్నికల ఓట్ల కోసం ప్రామాణికంగా ఏవైతే ఉన్నాయో దానికి ఈ ఆధార్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి మళ్ళీ రివ్యూ చేయమని చెప్పడం జరిగింది. అందుకని భారతదేశ వ్యాప్తంగా మొత్తం తన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ ఎస్ఐఆర్ని దేశవ్యాప్తంగా మేము అమలు చేస్తామని చెప్పేసి ఇవాళ ఎన్నికల కమిషన్ ముందుకు వచ్చింది. ఇది కూడా చాలా దుర్మార్గం. ఆంధ్ర ప్యారిస్ బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం తెనాలి వారి ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ ఆదివారం స్థానిక బోస్ రోడ్లోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ వేదికపై రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచార కేంద్రం పాలకవర్గ అధ్యక్షులు టి దక్షిణామూర్తి తెలిపారు. గురువారం రామలింగేశ్వరపేటలోని ముల్పూర్ సుబ్రహ్మణ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. ఆంధ్ర ప్యారిస్ బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టి దక్షిణామూర్తి మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక ద్వారా ఉచితంగా సేవలందించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది వైష్ణవి కేటరర్స్ ఎల్ఎల్పి హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో 15వ రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదికను ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. తెలుగు ఉభయ రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా ప్రాంతాలకు సంబంధించిన బ్రాహ్మణ శాఖలు, అర్చక శాఖీయుల యువతీ యువకుల వివాహాలు నిర్వహించేందుకు శాఖ భేదం లేకుండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలలో సమాజానికి సేవలందిస్తున్న ప్రముఖులకు సన్మానాలు నిర్వహిస్తామని చెప్పారు. తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన చేతుల మీదుగా పరిచయ వేదికను ప్రారంభిస్తారని తెలిపారు. గతంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఆదివారం ఉదయం స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు వారి పేర్లను వరుస క్రమంలో బయోడేటా వివరాలతో చదివి వధూవరుల కుటుంబాల సమ్మతితో జాతకాలను కూడా పరిశీలించి వివాహ నిశ్చయాలకు సహకరిస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రతి ఒక్కరికి ఉచిత భోజన సౌకర్యంతో పాటు సమాచార బుక్లెట్ను ఉచితంగా ఇవ్వటం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ అవకాశాన్ని బ్రాహ్మణ అర్చక కుటుంబాల వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఎన్వి సత్యకుమార్, సంయుక్త కార్యదర్శి పింగళి వేణుధర్, గౌరవాధ్యక్షులు పిఎల్జీ ఎస్ ప్రకాశ్రావు, కోశాధికారి ఆర్ రాజేంద్ర ప్రసాద్, గౌరవ సలహాదారు బిఎల్ సత్యనారాయణమూర్తి, సభ్యులు డివి సోమయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర ప్యారిస్ బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం తెనాలి వారి ఆధ్వర్యంలో రేపు వచ్చే ఆదివారం అనగా 12/10/2025 ఆదివారం నాడు ఉదయం 8 గంటల దగ్గర నుంచి సాయంత్రం 4 గంటల వరకు నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపం అనగా పాత రాజ్యం ట్యాగిస్ నందు పరిచయ వేదిక రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. దీనికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ సోదరిమణులందరూ కూడా ఇచ్చేసి వారి యొక్క అబ్బాయిలు అమ్మాయిలు వివాహాలు నిశ్చయం చేసుకోవాల్సిందిగా మా ఆంధ్ర ప్యారిస్ తెనాలి ఉచిత వివాహ సమాచార కేంద్రం ద్వారా కోరుతున్నాము. ఆంధ్ర ప్యారిస్ ఉచిత వివాహ సమాచార సమాఖ్య అనేది తెనాలో జరుగుతూ ఉంది. దాంతో పాటుగా రాష్ట్ర స్థాయి పరిచయ వేదిక గతంలో 14వది మంచి స్పందన వచ్చి ఈ కార్యక్రమం జరిగేటప్పటికి ఈసారి 15వ కార్యక్రమానికి వైష్ణవి ప్రసాద్ గారు మేము కలిపి సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి వధూవరులందరూ వచ్చి వారి శాఖాభేదాలు పక్కన పెట్టి కుటుంబ నేపథ్యం బాగుండేటట్టుగా చూసుకుని వివాహాలు జరుపుకొని మా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అటువంటి వధూవరులకు అద్భుతమైనటువంటి ఒక మంచి అవకాశం. ఆంధ్ర ప్యారిస్ బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం తెనాలి వారు నిర్వహించేటువంటి ఈ పెళ్లి కానటువంటి వధూవరుల రాష్ట్ర స్థాయి వివాహ పరిచయ వేదిక రేపు ఆదివారం 12/10/2025 నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో జరుగుతోంది. ఉదయం 8 గంటల దగ్గర నుంచి
సాయంత్రం 4 గంటల దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని పెళ్లి కానటువంటి అబ్బాయిలు అమ్మాయిలు కూడా మా వధూవరులు మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదుర్చుకోవాలని చెప్పి మా ఆకాంక్ష. అందువల్ల వీళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ కార్యక్రమంలోనే దూరం నుంచి వచ్చినటువంటి వారందరికీ కూడా మరి భోజన కార్యక్రమాలు, టిఫిన్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద దివంగత విలేకరి బచ్చు సురేష్ బాబు పేరిట అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు, మిత్రులు పర్యవేక్షించారు. విలేకరిగా పనిచేసిన దివంగత బచ్చు సురేష్ బాబు పేరిట స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి కేంద్రం వద్ద పేదలకు, అనాథులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను పర్యవేక్షణలో సురేష్ బాబు కుటుంబ సభ్యులు, మిత్రులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కటారి సత్యం, షేక్ మౌలాలి, మేడా కృష్ణ, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. సీనియర్ పాత్రికేయులైనటువంటి బచ్చు సురేష్ బాబు గారు ఎంతో కాలంగా మన తెనాల్లో ఉన్నటువంటి మీడియా మిత్రులకు కానీ, అదేవిధంగా తెనాల్లో ఉన్నటువంటి అంటే ప్రముఖులందరికీ కూడా సుపరిచితుడు బచ్చు సురేష్ బాబు గారు. ఆయన ఎన్నో సామాజిక అంటే చైతన్యం కలిగించే వార్తలు రాయటమే కాకుండా అందరితో కూడా తలలో నాలుగులాగా ఒక మంచి మిత్రులాగా సమాజానికి ఎప్పుడూ నిరంతరం మంచి చేయాలనే ఆలోచనతో ఎప్పుడూ కూడా తను ఆలోచించేవాడు. ఆ దిశగా కూడా తన ఒక జర్నలిజం యొక్క పయనం కూడా సాగింది. దాంతోపాటు ఒక మీడియా సంస్థలో కూడా అది సుదీర్ఘకాలం పాటు కూడా ఒక జర్నలిస్ట్గా కూడా పనిచేయటం అయితే మనం చూస్తున్నాం. అతను సడన్గా సురేష్ బాబు గారు మన నుంచి దూరం అవ్వటం చాలా బాధాకరమైన విషయం. అదే కాకుండా ఆయన యొక్క జ్ఞాపకార్థం ఈరోజు ఏదైతే పదకర్మ నిమిత్తమో ఈరోజు ఆయన గారి జ్ఞాపకార్థం కూడా కొంతమంది అంటే పేదలకు ఏదైనా చేయాలి అనే ఆలోచనతో ఈరోజు మనకి ఈ రామలింగేశ్వర సేవా సంస్థ వారు కూడా ఈ మన ఏదైతే వీరి తరపు నుంచి కూడా ఏదన్నా సహాయం చేయాలని ఇక్కడ వారు తలపించి సురేష్ బాబు గారి ఒక జ్ఞాపకార్థంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క పేదలకు అన్నదాన కార్యక్రమం పెట్టడం కూడా చాలా సంతోషకరం. ఆ కార్యక్రమానికి ఈరోజు మాకు విచ్చేయటం ఏదైతే మాకు గురువులాగా భావించేటటువంటి సురేష్ బాబు గారు ట్రస్ట్ గుంటూరు వారి ఆధ్వర్యంలో మన తెనాలి శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా నిత్యాన్నదానం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అన్నార్థులకి నిత్యాన్నదానం చేస్తున్నది అందరికీ విదితమే. అందులో భాగంగా ఈరోజు సహకరించిన వారు బచ్చు సురేష్ గారి మిత్రమండలి మరియు బంధువులు. ఆయన ఈరోజు పెదకర్మ, ఆ నిమిత్తం పేదలకి అన్నదానం చేద్దామనే సంకల్పంతో వచ్చి ఇక్కడ మా శివలింగేశ్వర భక్త బృంద సేవా సంస్థ ద్వారా చేయటం చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ముందుగా మన బచ్చు సురేష్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ పిలుపు మేరకు దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీ గద్దె దిగాలనే స్లోగన్తో దేశవ్యాప్తంగా చేపడుతున్న సంతకాల సేకరణ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కూరగాయల మార్కెట్ ఎదుట సంతకాల సేకరణ చేపట్టింది. ఈ సంతకాల సేకరణ 3 రోజుల పాటు జరుగుతుందని ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 15వ తేదీ నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు బీజేపీ దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైనాన్ని ప్రజలకు తెలియజేస్తూ సంతకాల సేకరణ జరుగుతుందని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. దీనిలో భాగంగా తెనాలిలో 3 రోజుల పాటు సంతకాల సేకరణ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు చేసి పార్లమెంటు సీట్లని సాధించి కాంగ్రెస్ ని తక్కువ సీట్లకు పరిమితం చేసే విధంగా మోడీ చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగా సూర్య శశిధర్రావు, పెనుగొండ శివకుమార్, మాదాల పూర్ణచంద్రరావు, భీమాస్ రమేష్, చందు అయ్యప్ప, కోటేశ్వరరావు, పులేరాం, శ్రీను, మల్లికార్జునరావు ఉన్నారు. మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు అలాగే మా ప్రీతమ నాయకులు మా ఏఐసిసి మాజీ అధ్యక్షులు తర్వాత మన ప్రస్తుతం భారతదేశ ప్రతిపక్ష నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 దాకా ఓట్ చోర్
గద్దె చోడ్ అంటే ఏంటంటే దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చి అలాగే దాని మీద ప్రధానమంత్రి పదవి తీసుకున్నటువంటి నాయకులు మోడీ గారు కానీ మిగతా బీజేపీ నాయకులు కానీ గద్దె చోటు సింహాసనం దిగండి అని చెప్పే స్లోగన్ మీద ఎందుకు ఇచ్చాము? ఈ స్లోగన్ మీద సంతకాల సేకరణ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఈ స్లోగన్ ఎందుకు ఇచ్చామంటే చాలా కాలం నుంచి జరుగుతుంది. కాంగ్రెస్ ముక్త భారత్ కాంగ్రెస్ ముక్త భారత్ అని మొదలుపెట్టి మోడీ గారు ఎగ్జిట్ పోల్స్లో కానీ మిగతా కానీ అన్ని పార్టీలకి కొంత న్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి అనుకున్న దానికంటే చాలా తక్కువ సీట్లు వచ్చేటట్టు చేస్తున్నారు. ఆ రకంగా కొన్ని వేల మెజారిటీతో హర్యానాలో 20 సీట్లు పోయినాయి. తద్వారా అధికారం పోయింది. ఒక్కటి చెబుతున్నాను, మహారాష్ట్రలో పార్లమెంట్ సీట్లో మెజారిటీ వస్తే మరలా 5 నెలల్లో అసెంబ్లీ జరిగితే అక్కడ ఆ పార్లమెంట్ సీట్లకి అసెంబ్లీకి మధ్యలో 50 లక్షల పైన ఓట్లు చేర్చారు. ఒక్కొక్క సింగిల్ బెడ్రూమ్ ప్లాట్లో 0 నంబర్ ఇంటి నంబర్ కూడా లేకుండా 50 ఓట్లు చేర్చారు. ఒక్కొక్క అపార్ట్మెంట్లో కొన్ని 100 ఓట్లు చేర్చారు. తద్వారా ఈసారి మాత్రం 2024లో మోడీ గారు ప్రధానమంత్రి అయ్యింది, బీజేపీ అధికారం ఉంది, పూర్తిగా ఓట్ల యొక్క అవకతవక వల్లే. ఎలాంటి అవకతవకలు ఉండకూడదని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క సంతకాల సేకరణ జరుగుతుంది. ఈ సంతకాల సేకరణ కూడా మన తెనాలి నియోజకవర్గంలో ఇంతకుముందు కూడా మొదలుపెట్టాం. కానీ ఈ 3 రోజులు ఇవాళ రేపు ఇక్కడ పెట్టి అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పి యొక్క ప్రజలకి మేము చేసేటువంటి దానికి సంతకాలు చేయమని చెప్పి కోరుతున్నాం. విశేషమైనటువంటి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఇప్పటికీ ఉన్నది. వాళ్ళు సంతోషంగా సంతకాలు పెడుతున్నారు, ఏలు ముద్ర వేస్తామంటున్నారు. వాళ్ళు లేని ఓట్లు చూపించి వాళ్ళు గెలిచినట్టుగా అనౌన్స్ చేసుకున్నారు. మరి ఇప్పుడు మన ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఇదంతా కూడా పర్యవేక్షణ చేసి ఇట్లా జరిగింది కాబట్టి మళ్ళీ మనం ఓట్ షోర్ గద్దె చోడ్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి ఇట్లా జరిగింది కాబట్టి మనం సంతక సేకరణ చేసి వారిని దింపి మరలా మనం ఎలక్షన్ జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వంతో నిర్ణయం చేసుకుని ఈ సంతక సేకరణ తీసుకుంటున్నాము. కాబట్టి ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు ఇక్కడ జరుగుతుంది. జనం మనం అడగకుండానే వచ్చేసి సంతకాలు పెడుతున్నారు. కావున అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అభిమానం ఉంది. కొల్లిపర మండలం తూములూరులోని మోటూరు మధుసూదన్ రావు ఇంట్లో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేయడంలో డీఎస్పీ జనార్దన్ రావు నేతృత్వంలో కొల్లిపర పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వారిని అభినందించారు. అరెస్ట్ చేసిన భార్యాభర్తల నేర చరిత్రను వివరించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఇటీవల కొల్లిపరలో జరిగిన భారీ చోరీ కేసులో కట్టారి వెంకటేశ్వర్లు, కట్టారి నాగమణి భార్యాభర్తలని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలియజేశారు. వీరిరువురు కొల్లిపరలో నివాసం ఉంటారని, సొంత ఊర్లోనే పల్సర్ బండిపై తిరుగుతూ తాళాలు వేసిన ఇల్లు వెతికి మరీ దొంగతనాలు చేస్తుంటారని ఎస్పీ తెలిపారు. మధుసూదన్ రావు ఇంటికి ఉన్న తాళం పగలగొట్టి బంగారం, వెండి, నగదు చోరీ చేశారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో బాధితుడు కొల్లిపర పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడంతో కొల్లిపర పోలీసులు చేపట్టిన దర్యాప్తులో భాగంగా అదే గ్రామానికి చెందిన అనుమానిత వ్యక్తి కటారి వెంకటేశ్వర్లని విచారణ చేపట్టారు. దీంతో దొంగతనం మిస్టరీ కేసు వీడింది. చోరీ చేసిన 173 గ్రాముల బంగారం, 226 గ్రాముల వెండి, 2,15,000 రూపాయల నగదును స్వాధీనపరుచుకున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలియజేశారు. ఇప్పటికే ముద్దాయిపై 13 కేసులు నమోదై ఉన్నాయని ఎస్పీ చెప్పారు. దొంగిలించిన సొమ్ము మొత్తాన్ని అతను భార్య తేజ నాగమణి దగ్గర దాచేవాడన్న ఎస్పీ భార్యాభర్తలిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలియజేశారు. డీఎస్పీ జనార్దన్ రావుతో పాటు కొల్లిపర పోలీసుల్ని జిల్లా ఎస్పీ అభినందించారు. కొల్లిపార పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తుములూరు గ్రామంలో 2 అక్టోబర్ రోజున అరౌండ్ 1 వీక్ క్రితం ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక ఇంట్లో మాధురి మధుసూదన్ రావు అనే ఆయన ఇంట్లో ఒక హౌస్ బ్రేకింగ్ జరిగింది, దొంగతనం జరిగింది. ఆ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది.
ఆ ఎఫ్ఐఆర్లో ఇన్వెస్టిగేషన్ తెనాలి రూరల్ ఇన్స్పెక్టర్ టేకప్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో సీసీటీవీ ఫుటేజ్ అదేవిధంగా అదర్ టెక్నికల్ ఎవిడెన్స్ దాన్ని బట్టి ఇన్వెస్టిగేట్ చేస్తే 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. కటారి వెంకటేశ్వర్లు అండ్ కటారి తేజ నాగమణి, 2 భార్యాభర్తలు, కొల్లిపారాలోనే ఉంటారు. సో వీళ్ళు 2 మీద ఇంతకుముందు ఎటువంటి క్రైమ్స్ లేవు. కానీ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో అరెస్ట్ చేసినాక వాళ్ళు టోటల్ 13 కేసెస్లో వాళ్ళు మేము దొంగతనం చేశామని ఒప్పుకోవడం జరిగింది. సో ఈ 13 కేసెస్లో కలిపి ఆల్మోస్ట్ 20 లక్షల ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. దాంట్లో 173 గ్రామ్స్ గోల్డ్, 226 గ్రామ్స్ సిల్వర్, 2,15,000 క్యాష్, ఒక టెలివిజను, అదేవిధంగా ఈ దొంగతనానికి యూజ్ చేసిన ఒక మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఐరన్ రాడ్ ఏదైతే అది దొంగతనానికి యూజ్ చేస్తారో అది కూడా సీజ్ చేయడం జరిగింది. సో మొత్తం ప్రాపర్టీ వర్త్ 20 lakhs 13 కేసెస్లో వాళ్ళ దగ్గర రికవరీ చేసి బాధితులకి రిటర్న్ చేయడం జరుగుతుంది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఒకేసారి ఈ చాకచక్యంగా బాగా టీం వర్క్ చేసి తెనాలి రూరల్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ కొల్లిపారా అండ్ దర్ టీమ్ తెనాలి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మంచి పని చేయడం జరిగింది. అందరినీ సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము. తెనాలిలోని వేదిక్ బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో 11వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నాజర్పేట అనుగోలు వారి వీధిలోని శ్రీ విద్యా శంకర భారతి నరసింహ సదనం నందు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ నూతన చైర్మన్ గా నియమితులైన బుచ్చి రాంప్రసాద్ ఆత్మీయ అభినందన సభను నిర్వహిస్తున్నట్లు సమాఖ్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి తెలిపారు. గురువారం నృసింహ సదన భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సభ్యులు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ సాయంత్రం 3 గంటలకు నిర్వహించే అభినందన సభా కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహిస్తారని, వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆయన తెలిపారు. ఆత్మీయ అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య, కార్పొరేషన్ డైరెక్టరు వెలగలేటి గంగాధర్, సేవా సమాఖ్య అధ్యక్షులు అమ్మని సుబ్రహ్మణ్యం మరికొందరు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ చేతుల మీదుగా నృసింహ సదనం మొదటి అంతస్తును ప్రారంభించుకోవటం జరుగుతుందని చెప్పారు. అనంతరం జరిగే సభలో కార్పొరేషన్కు సంబంధించిన పథకాలను, తద్వారా మహిళల స్వయం సమృద్ధి పథకాలను వివరించడం జరుగుతుందని, సభకు తెనాలి పరిసర ప్రాంత బ్రాహ్మణ సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో కోశాధికారి తిరుమలరావు, ఉపాధ్యక్షులు కుందేటి వెంకట సుబ్రహ్మణ్యం, మేడూరి శ్రీనివాసమూర్తి, సంయుక్త కార్యదర్శి మేళ్లచెరువు అనిల్ కుమార్, టి ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు నందివెలుగు రామకృష్ణ శర్మ, ఎల్లాప్రగడ పద్మజ, కొడవటిగంటి కమలేంద్ర కుమార్, చింతలపాటి సీతారామ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్లో గల వివిధ సంక్షేమ పథకాల గురించి అందరికీ తెలియపరచడం, దాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ముఖ్యంగా అదే రోజున విద్యాశంకర భారతి నృసింహ సదనం మొదటి అంతస్తు ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఈ సంక్షేమ పథకాలని తెనాల్లోని పట్టణ పరిసర ప్రాంతాల్లోని బ్రాహ్మణ సోదర సోదరీమణులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ కోరుచున్నాం. ఈ కార్యక్రమం మరొకసారి ఈ కార్యక్రమం ఎల్లుండి శనివారం సాయంత్రం 3 గంటలకు జరుగుతుంది. కాబట్టి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ నూతనంగా నియమించబడ్డ బుచ్చిరాం ప్రసాద్ గారు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు, మరియు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, నక్కా ఆనందబాబు గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వేమూరి ఆనంద సూర్య గారు, వెలగలేటి గంగాధరరావు గారు, కార్పొరేషన్ డైరెక్టర్ గారు మొదలగు వారు వస్తున్నారు. వారి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నూతన భవనంలో 2వ అంతస్తు ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ ఈ కార్పొరేషన్ చైర్మన్ గారు
ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలని సద్వినియోగం చేసుకోవడం కోసం మీరందరూ తప్పక బ్రాహ్మణ సోదరీమణులు అందరూ కూడా విచ్చేసి మీ యొక్క అమూల్యమైనటువంటి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాలను విని ఈ నెల 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకు బుచ్చిరాం ప్రసాద్ గారు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి బుచ్చిరాం ప్రసాద్ గారు వారి యొక్క కార్పొరేషన్ తరపునటువంటి ఏమేమి రుణాలు వస్తాయో అవన్నీ కూడా వివరిస్తారండి. కాబట్టి తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా వ్యాపారస్తులు కానీ మహిళలు కానీ, ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఇంటి దగ్గర వ్యాపారాలు చేస్తున్నారో లేదా వారికి తగ్గట్టు వారి యొక్క అర్హతను బట్టి వారికి ఏ విధంగా రుణాలు కావాలనేది గృహవసరానికి సంబంధించిన కానీ వ్యాపారం సంబంధించిన కానీ ఏ రుణాలు కావాలన్నా సరే వారి యొక్క వివరణ ఇస్తారు. కాబట్టి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా మహిళలు కానీ పురుషులు కానీ వచ్చి ఈ అవకాశాన్ని సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో జీఎస్టీ 2.0పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా జీఎస్టీ తగ్గింపు వలన సామాన్యులకు అందుబాటులోకి వచ్చిన ఔషధాలు, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మారిన జీఎస్టీ వల్ల తగ్గిన వస్తువుల ధరలపై అవగాహన పెంచుకోవాలని వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చిన ఔషధాలు, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ తదితర వస్తువుల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల గైనకాలజిస్ట్ డాక్టర్ నరేంద్ర సింగ్, పీడియాట్రిషియన్ డాక్టర్ రమాంజనేయులు, డాక్టర్ రాధాబాయ్, నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి, జిల్లా ఫార్మసీ సూపర్వైజర్ ఝాన్సీ లక్ష్మి, హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు, ఫార్మసీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ప్రైవేట్ మెడికల్ షాప్ సిబ్బంది, హెల్త్ ఇన్సూరెన్స్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది, సెక్యూరిటీ, రోగులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గవర్నమెంట్ వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం మన జిల్లా వైద్యశాలలో నిర్వహించాము. విచ్చేసిన అందరికీ అవగాహన కల్పించాము. ఇందులో ఎల్ఐసి విభాగం వారు, ఫార్మసీ డిపార్ట్మెంట్ వారు మరియు మా హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్, స్టాఫ్ అందరికీ అవేర్నెస్ కలిగించాం. అది ఎసెన్షియల్ మెడిసిన్స్ అంటే క్యాన్సర్ డ్రగ్స్ కానీ వేరే మెడిసిన్స్ కానీ వాటిలో చాలా % జీఎస్టీ తగ్గించడం జరిగింది మన గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. డైలీ యూజ్ చేసుకునే కళ్ళద్దాల వరకు కూడా చాలా ఆక్సిజన్ ప్రైజెస్ కూడా ఈ జిఎస్టీ తగ్గడం వల్ల చాలా తక్కువ ప్రైస్కే, అంటే మన హాస్పిటల్ అంతా ఫ్రీ సర్వీస్. బయట ఏదైనా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కొరకు మన పేషెంట్స్ వెళ్ళాలంటే అక్కడ ఈ ప్రైజెస్ అనేది చాలా వీళ్ళకి తక్కువ పేమెంట్ అనేది ఈ నెల 11వ తేదీన మండల కేంద్రం అమృతలూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు మధ్యాహ్నం 2 గంటలకు 10వ తరగతి నుండి పీజీ వరకు చదివిన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, మాజీ సర్పంచ్ కూచిపూడి సతీష్ కుమార్లు గురువారం తెలిపారు. మండల కేంద్రం అమృతలూరులోని రత్నప్రసాద్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్హతను బట్టి ఉద్యోగాలు పొందవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఉన్న బల్క్ డ్రగ్ పరిశ్రమ ప్రొడక్షన్ విభాగంలో పనిచేసేందుకు శారీరక దారుఢ్యం, మంచి ఆరోగ్యంగా ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నట్లు తెలిపారు. ట్రైనింగ్ హెల్పర్లుగా 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ చదివి ఉండాలని, అలాగే ట్రైనీ సూపర్వైజర్లుగా బీఫార్మసీ, బీటెక్ కలిగి ఉండాలన్నారు. ఇదే విధంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్గా ఎంఎస్సీ ఎనలాటికల్ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఎంఫార్మసీ, ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ, ఎనాలిసిస్, QARAపై అర్హతలు గల అభ్యర్థులు తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికేట్, జిరాక్స్ కాపీలను తీసుకుని ఇంటర్వ్యూకు రావాలని కోరారు. ఎంపిక కాబడిన అభ్యర్థులు షిఫ్టులలో పనిచేయవలసి ఉంటుందని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు 15,000 రూపాయల నుండి 24,000 వరకు స్టైఫండ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. బ్యాచిలర్స్కు ఉచిత వసతి, యూనిఫామ్, అర్హులైన వారికి PF, ESI ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. భోజన ఖర్చులో రాయితీ ఉంటుందన్నారు. వీటితో పాటు ఈ పరిసర ప్రాంతంలో 18 సంవత్సరాల పైబడి అవివాహితులై రెగ్యులర్గా ఇంటర్ పాస్ అయి ఉన్న వారికి SSC, ఇంటర్, ITIలో ఫిట్టర్, ఎలక్ట్రికల్ డిగ్రీ పాస్, ఫెయిల్ అయిన అభ్యర్థులు ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడగలిగే కంప్యూటర్ అనుభవం ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. మండల గ్రామాల్లోని నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9849208662 9949738905 నెంబర్లను సంప్రదించాలని కోరారు.
సమావేశంలో వార్డ్ మెంబర్ షేక్ బాజీ, రాపర్ల మారుతి, వీరరాఘవయ్య, మల్లిపెద్ది సర్వీజీ, గ్రంథి సురేష్, రామ్ మన్సూదన్ రావు, కొడాలి కోటేశ్వరరావు, ఎంఆర్పీఎస్ నాయకుడు అమర్తలూరి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 11వ తారీఖున మండల కేంద్రం అమర్తలూరులో మెగా ఉద్యోగ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బల్క్ డ్రగ్ పరిశ్రమ ప్రొడక్షన్లో పనిచేసేందుకు ఈ క్రింది అర్హతలు, శారీరక దారుఢ్యం, మంచి ఆరోగ్యం కల అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతూ ఉంది. ఈ అభ్యర్థులు ఇదికొచ్చేసరికి ట్రైనీ హెల్పర్స్ 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐలో ఫిట్టరు, ఎలక్ట్రికల్, డీజిల్ మెకానికల్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రైనీ సూపర్వైజర్లు వచ్చేసరికి బీఎస్సీ కెమిస్ట్రీ, బీఫార్మసీ, బీటెక్లో వచ్చేసరికి కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ట్రిపుల్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి. గ్రాడ్యుయేట్ అభ్యర్థులు వచ్చేసరికి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, బయోమైక్రాలజీ, ఎంఫార్మసీ వచ్చేసరికి ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఎనాలిసిస్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అభ్యర్థులు ఎంపికైన వాళ్ళకి 15,000 నుంచి 24,000 స్టైఫండ్గా అందజేయడం జరుగుతూ ఉంది. పై అర్హతలు కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికేట్లతో జిరాక్స్ కాపీలు తీసుకొని అమర్తలూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 11వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి హాజరు కావాలని చెప్పి కోరుచూ ఉన్నాము. ఈ ఎంపికైన అభ్యర్థులకు వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఎలా ఇదవుతుందో పిఎఫ్, ఈఎస్ఐ కూడా ఇస్తారు. బ్యాచిలర్స్కి అంటే పురుషులకి ఉచిత వసతి సౌకర్యము, ఉచిత యూనిఫాము, అర్హులైన వారికి ఈ రాయితీలు వర్తిస్తూ ఉంటాయి. భోజన ఖర్చులో కూడా రాయితీ వర్తిస్తుందండి. ఈ మండల గ్రామాల్లో నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగాలు చేసుకోవాలని చెప్పి కోరుచున్నాము. అట్లాగే మరి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల ఉద్యోగాలు ఉన్నాయి. దానిలో మరి ఐటీఐ కానీ 10th, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చెప్పేట్లో 18 ఏళ్ళు నిండు ఉండాలి, 25 సంవత్సరాల లోపు ఉండాలి. మరి వీరికి కూడా మరి అట్లాగే ఐటీఐ పాస్ అయిన ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ అందరికి కూడా ఉద్యోగాల అవకాశం ఉన్నాయి ఒక కంపెనీలో. ఇంకో దాంట్లో ఇంటర్మీడియట్ రెగ్యులర్లో పాస్ అయ్యి మరి వారికి వాళ్ళు ఎగ్జామ్ పెడతారు, ఎగ్జామ్తో పాస్ అయితే వారికి కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇంకో దాంట్లో 10th పాస్ అయితే మరి వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా డిగ్రీ చదివి మరి వాళ్ళు పాస్ అయినా తప్పినా కాస్త ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగి కంప్యూటర్ నైపుణ్యం ఉంటే వారికి కూడా ఇంకో చాటు ఉద్యోగాలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మరి ఉన్నాయి ఈ కంపెనీలు. కాబట్టి ఇందాక సోదరు సతీష్ గారు చెప్పిన వాటి సంబంధించిన వారు కానీ వీరు కానీ మరి ఇక్కడ రేపు ఆదివాసీ కళ్యాణ పనులు జరిగేదానికి మీరందరూ పాల్గొని మన ప్రాంతంలోని వారందరూ కూడా నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ఏమన్నా డౌట్స్ ఉంటే మరి సతీష్ గారికి కానీ నాకు కానీ ఫోన్ చేయవలసిందిగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మధ్యతరగతి, దిగువ తరగతి జీవన ప్రమాణాల్లో మెరుగైన అభివృద్ధిని పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమ నేపథ్యంలో జీఎస్టీపై అవగాహన కల్పించిన వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు. డ్రైనేజీ కాలువల్ని మూసేసి పారుదలకు అడ్డంకి కలిగించే ఆక్రమణలను తొలగిస్తామన్న చైర్పర్సన్ తాడిబైన రాధిక. డ్రైనేజీ కాలువలను ఆక్రమించవద్దంటూ హెచ్చరించిన చైర్పర్సన్. 14 వార్డులో సామూహిక శానిటేషన్, డ్రైనేజీ డ్రైవ్ పనులు పరిశీలన. తెనాలిలోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక 12న నిర్వహిస్తున్నట్లు టి దక్షిణామూర్తి ప్రకటన.
బ్రాహ్మణ శాఖలు అర్చక శాఖీయులు ఈ పరిచయ వేదికను వినియోగించుకోవాలంటూ విజ్ఞప్తి. తూమ్లూరులో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసులో నిందితులైన భార్యాభర్తల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన ఎస్పీ వకుల్ జిందాల్. చోరీ చేసిన సొత్తు స్వాధీనం, కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ప్రకటన. చోరీ కేసును ఛేదించిన పోలీసులకు ఎస్పీ అభినందన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.